ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు 12వ తారీఖు జూలై నెల 2025. విధియ ఉత్తరాషాఢ నక్షత్రం 7 గంటల 21 నిమిషం వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు శనివారం. ఇవాళ దీపారాధన ఇంట్లో గొడవలు తగ్గిస్తుంది. అన్నతమ్ముల గొడవలు కానీ, తోడబుట్టిన వాళ్ళ గొడవలు కానీ, భార్యాభర్తల గొడవలు కానీ, ఇంట్లో వాళ్ళు, బయట శత్రుత్వం కాదు. బయట ఎన్నో గొడవలు ఉంటాయి, పార్ట్నర్స్తో ఉంటాయి. అద్దెకు అంటే అద్దెకి ఇచ్చిన ఓనర్తో గొడవలు ఉండొచ్చు, పార్ట్నర్స్తో ఉండొచ్చు, బయట స్నేహితులతో ఉండొచ్చు, ఇంటి పక్క వాళ్ళతో ఉండొచ్చు, ఇంటి ఎదురు వాళ్ళతో ఉండొచ్చు. చాలా నడుస్తుంటాయి. ఎంతోమంది ఎన్నో చెడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. వాటి గురించి మనం ముహూర్తం చూసి చెప్పుకుందాం. ఇవాళ దీపారాధన చేస్తే ఇంట్లో తోడబుట్టిన వాళ్ళకు గొడవలు ఉంటాయి. ఆస్తి గొడవలో, లేదంటే చిన్న విషయాలకు అలగటమో, లేదా నాకు సరిగా నన్ను ఇంటికి వస్తే చూసుకోలేదనో, మంచి బట్టలు పెట్టలేదని కొంతమంది అలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి మమ్మల్ని పిలవలేదని అలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ గొడవలు అర్థం పర్థం లేని గొడవలు. బంధువుల్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు ఉంటాయి. అవి ఎంతలా ఉంటాయంటే వాళ్ళ వయస్సుని కూడా మర్చిపోయి వాళ్ళు అలుగుతారు. చిన్న చిన్న విషయాలు. ఉదాహరణకు ఏదో ఫంక్షన్లో ముందు కూర్చోబెట్టలేదని అలిగే వాళ్ళు ఉంటారు. అన్నం తినే దగ్గర అలిగే వాళ్ళు ఉంటారు. సరిగా మర్యాదలు చేయలేదని అలిగే వాళ్ళు ఉంటారు. వాటి వల్ల మనస్పర్ధలు పెరగడం. అలాగే ఇంట్లో గొడవలు అంటే భార్యాభర్తలకు, తండ్రికి కొడుకుకి. అసలు తండ్రికి కొడుకుకి వైరం అనేది చూస్తే చాలా బాధ అవుతుంది. అసలు కన్న తండ్రితో గొడవ అంటే మీకేం తెలుసు గురుగారు, ఆయన మనస్తత్వం మంచిది కాదని కొడుకు. గురుగారు ఏం చేయాలండి, ఇటువంటి కొడుకు పుట్టాడని తండ్రి. కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎవరి విధానంలో వాళ్ళు చెప్పే విధానాన్ని మనం వింటే నిజమేనా అనిపిస్తుంది. కానీ ఎక్కడికైనా సరే భగవత్ అనుగ్రహంతో గొడవలన్నీ తగ్గాలి. భగవత్ అనుగ్రహంతో గొడవలు తగ్గాలి, మనస్పర్ధలు తగ్గాలి. మనం కొన్ని ప్రమాదాలు చూస్తుంటే, సునామీలని, అంటే వాహన గండాలు, విమాన ప్రమాదాలు, తర్వాత అగ్ని ప్రమాదాలు చూస్తుంటే మనిషి ఎప్పుడు ఏ క్షణంలో చచ్చిపోతాడనేది తెలియదు. ఈ ఉన్నంత కాలంలో ఆశపడి అత్యాశకు పోయి ఉద్యోగాలు రిస్కులో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సస్పెండ్ అయ్యి ఇప్పటికీ ఆ కేసు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచి ఉద్యోగం, ప్రశాంతమైన జీవితం, ఎంతోమంది ప్రయత్నించిన దక్కని అదృష్టం మనకు దక్కింది అని ఆలోచించకుండా, అంటే అనార్జితంగా సంపాదించి రిస్కులో పడ్డ ఎంతోమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాల్టికి కర్మ అనుభవిస్తూనే ఉన్నారు. మనం ఎప్పుడు ఎటు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. భగవంతుడికి కారణాలు అక్కర్లే, ఆయన ఇష్టం, ఆయన సృష్టించిన సృష్టి ఇదంతా. కాబట్టి ఉన్నంతకాలం గొడవలు పెట్టుకోవడం, అలగటం, మనస్పర్ధలు ఏమీ తీసుకెళ్ళమన్న నిజం మాత్రం మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ క్షణిక ఆవేశంలో అన్నీ మర్చిపోయి మనం గొడవలు పడుతూ ఉంటాం. కాబట్టి నేను మిమ్మల్ని ఆదేశించేంత స్థాయి కాదేమో నాది, అర్థించడమో రిక్వెస్ట్ చేయడమో. ఎందుకంటే అయ్యా, మీరు పెద్ద పెద్ద వయసులో ఉండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ కర్మ ఏం చేస్తుందంటే భార్యతో గొడవలు, లేదా భర్తతో గొడవలు, లేదా ఈ మనస్పర్ధలు అనేవి ఖచ్చితంగా అనుభవించేటట్టు చేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పనిసరిగా మనము శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి రాలేదు. అది మాత్రం గ్రహించాలి. అంతెందుకు ఇన్ని చెప్పే నేను మా తమ్ముడి మీద ఎన్నోసార్లు అలిగాను. ఎన్నోసార్లు అంటే మరీ కాదు, చాలా తక్కువ. కానీ అది కూడా త్యజించి, అంటే
అసలు సత్యం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఎక్కడికక్కడికి బ్రేక్ చేస్తాను. ఇది కాదు కదా, పోనీలైతే వాడికి తెలియక మనమే ఇంకా తగ్గాలి, మనమే ఇంకా సర్దుకోవాలి అనే ధోరణిలో. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఈరోజు దీపారాధన అంత ప్రత్యేకం. ఇవాళ ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపాన్ని వెలిగించండి. అది కూడా మీ ఇంటి ఈ పూజా మందిరంలో ఈశాన్యంలో వెలిగించండి. ఈ మనస్పర్ధలు గొడవలు తగ్గడానికి మనకే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు భగవంతుడు. లేదా మనం మంచి వాళ్ళమే, కరెక్ట్గానే ఉన్నాం, మన తోడబుట్టిన వాళ్ళు సరిగా లేరు, వాళ్ళని మారుస్తాడు. ఏదేమైనప్పటికీ అందరినీ ఆనందంగా ఉంచుతాడు. కాబట్టి ఈరోజు దీపారాధన సూర్యాస్తమయంలోపు ఆవు నేతితో వెలిగించండి. ఇక అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం ఏమీ లేదు, ఎందుకంటే ఇవాళ నక్షత్రం అంటే మనకు నిన్న ఏదైతే నక్షత్రం ఉందో అదే నక్షత్రం ఇవాళ కూడా ఉంది. కాబట్టి రేపు మకా అయిపోయింది, పుబ్బా నక్షత్రం వాళ్ళకి చెప్తాను. ఇక ఈరోజు మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం గం లక్ష్మీం శరణం. ఓం క్లీం గం లక్ష్మీం శరణం. ఓం క్లీం గం లక్ష్మీం శరణం. ఈరోజు ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. మంత్రము తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునేలోపు చదివితే మీకు నేను ఒక్కటి చెప్తానండి. నేను ఈ ఛానల్లో ప్రతిరోజు ఒక మంత్రం ఇస్తాను. మనకు కాలము గుర్తుపెట్టుకోండి, గడిచిన కాలం మళ్ళీ వెనక్కి అంటే మనం నిన్న అన్నది ఇంకా ఉండదు, రేపు అన్నదే మన చేతిలో ఉంటుంది, ఈరోజు రేపు. అందుకే ఏ రోజుకు సంబంధించిన ముహూర్తంలో ఆ రోజు మంత్రం ఉంటుంది. మీకు అలా ఏ ఛానల్లో ఇవ్వకపోవచ్చు. ప్రత్యేకంగా ఈ ఛానల్లో ఫలానా నక్షత్రం, ఫలానా రోజు మీరు చూడండి, ఈ రోజు అన్నది మళ్ళీ రాదు. ఈరోజు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు, అంతే తప్ప ఈరోజు అన్నది రాదు. అందుకే ఏ రోజుకు సంబంధించి ఆ రోజు మంత్రం ఈ ఛానల్లో నేను అందిస్తాను. తప్పకుండా చదవండి. ప్రతిరోజు మీరు ఈ మంత్రం చదువుకుంటే ఎంత కలిసి వస్తుందో చూడండి. ఇవాళ మంత్రం చూడండి, ఇవాళ మంత్రము రాత్రి పడుకున్న లోపు చదివితే రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ, నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను
రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి, నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.